విటమిన్ ఏ లోపము వల్ల వచ్చు రోగము ఏమిటి అంటే రేచీకటి, దాన్నే అంధత్వము అంటాం. విటమిన్ ఏ లభించు ఆహార పదార్థములు ఏవి అంటే పాలు, వెన్న, గుడ్డు, కాలేయము, చేపల నూనె, టమాటీలు, మామిడి పళ్ళు, బొప్పాయి, పనసపళ్ళు. ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటే ఏం జరుగును? చర్మము మందముగాను చురుకుగాను తయారవును, ఎముకలు బలహీనమగును. విటమిన్ డి లోపం వలన వచ్చు రోగం రికెట్స్ వ్యాధి. విటమిన్ డి అధికముగా లభించు ఆహార పదార్థములు సూర్యరశ్మి, చేప, కాలేయంలో నూనె, వెన్న, నెయ్యి, గుడ్డు లోపల పసుపు చొన. విటమిన్ ఈకి మరొక పేరు టొకోఫెరాల్. విటమిన్ ఈ ఏ ఆహార పదార్థంలో ఎక్కువగా లభించును? వంట నూనెలు, సోయాబీన్, వేరుశనగ, గుడ్లు, చేపలు, మాంసంలో. విటమిన్ ఈ దేనికి ఉపయోగకరం అంటే సంతానోత్పత్తికి విటమిన్ ఈ మనకి మంచి ఉపయోగపడిన. పెద్దవారికి రోజుకు ఎంత విటమిన్ ఈ తీసుకోవాలి? 10 మిల్లీగ్రాములు అవసరం. విటమిన్ కే ముఖ్య పని ఏమిటి? రక్తము గడ్డకట్టుట. ప్రతి పెద్దవారికి రోజుకి విటమిన్ కే ఎంత అవసరం? 0.03 మిల్లీగ్రామ్స్. విటమిన్ కే ఎక్కువగా లభించును ఏ ఆహార పదార్థంలో? ఆకుకూరలు, పళ్ళు, మాంసము, టమాటాలు. మనుషుల్లో చిన్నపిల్లల్లో తయారవుతుంది. B1 విటమిన్స్ మరి యొక్క పేరు థయామిన్. B1 విటమిన్ ఎక్కువగా ఏ ఆహారంలో లభించిన? పాలు, ధాన్యాలు, దంపుడు బియ్యం, పప్పులు, బంగాళదుంపలు. విటమిన్ బి లోపం వలన ఏ రోగం అవుతుంది? డ్రై బెర్రీ, వెట్ బెర్రీ, ఇన్ఫాంటిల్ బెర్రీ. విటమిన్ బికు మరొక పేరు రిబోఫ్లావిన్స్. విటమిన్ B2 విరివిగా లభించే ఆహారం పాలు, గుడ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పులు. విటమిన్ బి రోజుకి ఎంత కావాలి? విటమిన్ 0.6 మిల్లీగ్రామ్స్ కావాలి.